వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు దశావతారాల్లో 9వ అవతారంగా ఈ భూమిలో వెలిశాడు. అజాయమానో బహుదా విజాయతే అంటుంది వేదం. అంటే జన్మించవలసినటువంటి అవసరం లేనప్పటికీ కూడా మన కోసం జన్మించాడే, అది ఆ భగవంతుని యొక్క గొప్పదనం. అలాంటి శ్రీకృష్ణ అవతారము దశావతారాల్లో 9వది అని చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు చాలా అవతారాలు వచ్చాయి. రామావతారం అది ఒక అంశావతారం, నృసింహ అవతారం అది ఆవేశ అవతారం అంటారు. ఇలాంటిది శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చేసరికి ఇది సంపూర్ణ అవతారం, పూర్ణావతారము అంటాం. శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు జన్మించాడు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అష్టమి అనేది 15 తిథుల్లో మధ్యలో ఉంటుంది. ముందు ఒక 7 తిథులు, ఆ తర్వాత 7 తిథులు మధ్యలో ఉంటుంది. ముందు 7 తిథుల్ని మనం సుఖాలుగా భావిస్తే, తర్వాత 7 తిథుల్ని కష్టాలుగా భావిస్తే, సుఖాలకు కష్టాలకు అతీతమైనటువంటి స్వరూపంగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. ఎవరైతే ఆ భగవాన్ని పాదాలు ఆశ్రయిస్తారో వారికి కష్ట సుఖాలకు అతీతమైనటువంటి మోక్షాన్ని కలిగిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు అన్ని అవతారాల్లో కూడా అవతారం జరిగాక లీలలు చూపిస్తే, ఒక్క కృష్ణావతారంలోని అవతారానికి ముందే లీలలు చూపించడం మొదలుపెట్టాడు భగవానుడు. ఆ భగవానుడు దేవకి గర్భంలో ఉంటుండగా బ్రహ్మాది దేవతలు ఆ చెరసాలకు వచ్చి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య నామాలు ప్రస్తుతించారు. కృష్ణుడు పుడుతూనే శంఖ చక్ర గద పద్మాలతో అందరికీ, అంటే ఆ దేవకి వసుదేవుడికి కనిపించి వారిని అనుగ్రహించాడు. ఆ తర్వాత వసుదేవుని హత్తుకొని యమునా నది దాటి అక్కడ వ్రేపలలో ప్రవేశించాడు. శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలలు ఇన్ని అన్నీ కావు. అయితే ఈ లీలలు వల్ల మనకు వచ్చేదేంటి అనేది ఆలోచిస్తే, ఎప్పుడు కూడా లీల వినగానే దానిలో అంతరార్థం అనేటటువంటిది ఉంటుంది. ఆ అంతరార్థం సామాన్యులకు తెలియకపోవచ్చు, కానీ ఆ లీల విన్నా, ముఖ్యంగా ఈ లీలలు కూడా 2 రకాలు అనుకుంటాం, జారలీల, చోరలీల అని. శ్రీకృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలన్నీ అపహరించాడట, లేదా శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించాడట. ఇలాంటి లీలలు వినేటప్పుడు మనకి ఆనందం వస్తుంది, నవ్వు వస్తుంది, చాలా సంతోషంగా మనం అంటాం. అయితే ఆ లీల వెనుకుండేటటువంటి అంతరార్థం తెలియకపోయినా మనం కృష్ణ 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 ఎంత చక్కగా చేసావయ్యా అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ నామాన్ని స్మరిస్తే చాలు మనకి ఎంతో ఎంతో పుణ్యం కలుగుతుంది. ఒక చిన్న లీల మనం చూద్దాం. ఒకసారి శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు తన స్నేహితులందరినీ తీసుకొని వెన్న దొంగతనానికి ఆ గోకులంలో తిరుగుతున్నాడు. గోకులంలో అందరూ అనుకున్నారు, అందరం కూడా ఉట్టిలకి గంటలు కడదాం, శ్రీకృష్ణుడు చెయ్యి వేయగానే అవి గనగనా మోగుతాయి, వెంటనే వెళ్ళి పట్టుకోవచ్చు. కానీ భగవానుడికి అవన్నీ తెలీదా? శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి ఒక బల్ల మీద బల్ల వేసుకొని లోపల ఉండేటటువంటి వెన్నముద్దలు తీస్తూ ఉట్టిలో నుంచి ఆ మిత్రులందరికీ అందిస్తూ ఉంటే గంటలు మోగాలనుకున్నాయి. వెంటనే శ్రీకృష్ణుడు ష్ అన్నాడు, అంటే మోగద్దు సుమా అని. వెంటనే గంటలన్నీ కూడా అలా ఆగిపోయాయి. అందరికీ వెన్నముద్దలు పెట్టేశాక ఆఖరణ వెన్నముద్ద తీసుకొని తను నోట్లో ఇలా పెట్టుకుంటున్నాడు. వెంటనే గంటలన్నీ గనగన గనగనగన మోగిపోయి. ఎందుకంటే మీరు ఎందుకు అలా మోగుతున్నారని శ్రీకృష్ణ భగవానుడు అడిగితే ఆ గంటలు అన్నాయి, స్వామి, భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగడం మాకు అలవాటు, నువ్వు ఎప్పుడైతే నోట్లో ఆ వెన్నముద్ద పెట్టుకున్నావో మేము మోగామయ్యా అని. అంత గొప్ప అవతారం, అంత మహోన్నతమైనటువంటి అవతారం ఆ శ్రీకృష్ణ అవతారం. ఇలాంటి అవతారంలో ఉండేటటువంటి లీలలు ఎన్ని చెప్పుకున్నా సరే మనకి సమయం చాలదు. అన్ని లీలలు ఆ భగవంతుడు చేశాడు. తర్వాత లోకానికి
ఎంతో ఉద్ధరించే జగద్గురువై భగవద్గీతని మనకి అనుగ్రహించాడు. భగవద్గీత అనేటటువంటిది ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి గ్రంథం. దానికి పాతది అనేటటువంటి లేదు, ఎప్పుడు కూడా అది నిత్యనూతనమైనటువంటిది. అలాంటి గ్రంథాన్ని మనకి ఆ భగవద్గీతను అనుగ్రహించినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అందువల్ల ఈ శ్రీకృష్ణ భగవాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలి? మనం ఆడంబరాలతో అలంకారాలతో ఆ భగవంతుని పొందలేం. శ్రీకృష్ణుని పొందాలంటే ఒకటే ఒకటి, భక్తి. ఆ భక్తి ఎప్పుడైతే ఉందో ఆ భగవంతుడు బంధించబడతాడు. ఎప్పుడు కూడా మనలో ఉండేటటువంటి అహంకారాన్ని తగ్గించుకోవాలి. యశోద శ్రీకృష్ణుని పట్టుకుంటాను, కట్టేస్తాను అని చెప్పి అనుకున్నప్పటికీ ఎంత కష్టపడినా సరే ఆమెకి కృష్ణుడు దొరకలేదు. ఇక నేను నీతోని పరిగెత్తలేనురా, అలసిపోయానని ఎప్పుడైతే కూర్చున్నాడో ఆ తల్లి మీద ప్రేమతో వచ్చాడు, ఆ యశోదకి దొరికాడు, ఆమె చేత బంధించబడ్డాడు. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి మనసారా కౌగిలించుకుందామన్నా దొరకనివాడు, అలాగే సనకసనందన మునులు తన హృదయాల్లో బంధిద్దామన్నా దొరకనివాడు. ఎవరికి దొరికాడు? సామాన్యమైనటువంటి ఒక గొల్ల పడుచుకి చేతికి చిక్కాడు. అది శ్రీకృష్ణు తాలూకా ప్రేమ అంటే. అలాంటి ప్రేమమూర్తిని అందరం కూడా ఈ జన్మాష్టమి నాడు మనస్ఫూర్తిగా తలంచుకుందాం, వారి లీలలు విందాం. స్వామిని మనస్ఫూర్తిగా మనని అనుగ్రహించమని కోరుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.